ఫ్రెండ్స్, మా పాపకి 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. బట్ అన్ఫార్చునేట్లీ వెయిట్ ఏంటంటే ఇంకా 10 కేజెస్లోనే ఉంది. చూసిన ప్రతి ఒక్కళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఏంటండి ఈ పాపకి ఏమైనా ప్రాబ్లమా? చూడ్డానికి అసలు 2 ఇయర్స్ బేబీ లాగా లేదే, 1 ఇయర్ అయినా 15 months అయినా అస్సలు తినదా, అసలు చాలా ఇబ్బంది పెడుతుందా, ఇన్ని క్వశ్చన్స్ అడిగేస్తారనమాట. పాపము నువ్వేమన్నా పెట్టట్లేదా అని కూడా అడుగుతారు. అలా ఏం లేదండి, మా పాప ప్రతి ఈటర్ కూడా కాదు, అన్నీ తింటుంది, అన్నీ టేస్ట్ చేస్తుంది. బట్ ఎక్కువ తినేసేయడం అలా ఏం లేదు, అన్నీ లిమిట్గా అన్నీ తింటుంది అనమాట. బట్ నేనేంటంటే బయట ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే జంక్ ఫుడ్ అస్సలు ఇవ్వను. బయట ఫుడ్ ఎప్పుడు తినిపించలేదు. 2 ఇయర్స్కి ఏం తినిపిస్తానని అనుకుంటే నేను చిప్స్, ఈవెన్ బిస్కెట్స్ కూడా నేను ఇంకా పాపకి అలో చేయలేదన్నమాట. మరీ 100% ఇవ్వరా అంటే ఎప్పుడో ఒకసారి, మంత్లీ వన్సో వీక్లీ వన్సో అలా ఎప్పుడైనా మా వాడు తినే చూస్తేనో మేము తినే చూస్తేనో అడిగితే ఇస్తాను, అంతే అనమాట. అస్సలు ఇంట్రడ్యూస్ చేయను. అండ్ షుగర్ కూడా అస్సలు ఇవ్వను అనమాట. పిల్లలకి పాలు ఇచ్చినా కూడా ప్లెయిన్ మిల్కే ఇస్తాను. బూస్ట్, హార్లిక్స్ ఏవి కూడా యాడ్ చేయను అనమాట. సో మేబీ అంత షుగర్ కంట్రోల్, అంత జంక్ కంట్రోల్ చేయడం వల్ల వాళ్ళు చబ్బీగా అట్లా రావట్లేదేమో, నార్మల్గానే ఉన్నారేమో. అండ్ మీరు మళ్ళీ తిరిగి నన్ను క్వశ్చన్ చేయొచ్చు, అంటే మా పిల్లలు చబ్బీగా బాగున్నారంటే జంక్ ఫుడ్ ఇచ్చేస్తున్నామన్నా, షుగర్ ఇచ్చేస్తున్నామన్నా? అలా కాదు. బట్ నేను నా పిల్లల్ని నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మేబీ అదే రీజన్ అయ్యి ఉండొచ్చు ఏమో అని అనుకుంటున్నాను అనమాట.